ఓం శాంతి 22/11/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అందరికీ సంతోషకరమైన వార్తను వినిపించండి. ఇప్పుడు దైవీ రాజ్య స్థాపన జరుగుతోంది. నిర్వికారి ప్రపంచం తయారైనప్పుడు మిగిలినదంతా వినాశనం అయిపోతుంది. ప్రశ్న: రావణుడి శాపం ఎప్పుడు తగులుతుంది? శాపగ్రస్తులైన వారి గుర్తులేవి? జవాబు: మీరు దేహ అభిమానులుగా అయినప్పుడు రావణుడి శాపం తగులుతుంది. శాపం పొందిన ఆత్మలు నిరుపేదలుగా, వికారులుగా అవుతారు, దిగజారుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. తమ దృష్టి వృత్తిని పావనంగా చేసుకోవాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు 84 జన్మల కథ వినిపిస్తూ ఉన్నారు. అందరూ 84 జన్మలు తీసుకోరు అని అర్థం చేసుకున్నారు. మీరే మొట్టమొదట సత్యుగ ఆదిలో పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు. భారతదేశంలో మొదటి పూజ్య దేవీ దేవత ధర్మానికి చెందిన వారి రాజ్యమే ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం. కనుక వారి వంశం తప్పకుండా ఉంటుంది. రాజకుటుంబానికి చెందిన బంధుమిత్రులు కూడా ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు. ఇది ఒక కథ లాంటిది. 5000 సంవత్సరాల క్రితం కూడా వీరి రాజ్యం ఉండేది అని స్మృతిలోకి తెచ్చుకుంటారు. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారి రాజ్యం ఉండేది. ఈ విషయాలు అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. వారినే నాలెడ్జ్ఫుల్ జ్ఞాన సాగరుడు అని అంటారు. ఏ జ్ఞానానికి సాగరుడు? మనుషుల మనస్సులో ఏమేం నడుస్తూ ఉందో అందరి కర్మ వికర్మలను గురించి తెలిసిన వారు అని మనుషులు భావిస్తారు. కానీ ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ప్రతి ఒక్క ఆత్మకు తమదే అయిన పాత్ర లభించి ఉంది. ఆత్మలందరూ తమ పరంధామంలో ఉంటారు. వారిలో మొత్తం పాత్ర అంతా నిండి ఉంటుంది. కర్మక్షేత్రానికి వెళ్ళి తమ పాత్రను అభినయించేందుకు తయారుగా కూర్చొని ఉంటారు. చేసేదంతా ఆత్మలైన మనమేనని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇది పుల్లగా ఉంది, ఇది ఉప్పుగా ఉంది అని చెప్పేది ఆత్మనే. మనం ఇప్పుడు వికారి పాపాత్ములుగా ఉన్నాము అని ఆత్మయే భావిస్తుంది. ఇప్పుడు అసురీ స్వభావము కలిగి ఉంది. ఆత్మయే కర్మక్షేత్రంలో శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. కనుక ఇది నిశ్చయం చేసుకోవాలి కదా. ఆత్మలైన మనమే అన్నీ చేస్తాం. ఇప్పుడు తండ్రితో కలుసుకున్నాం, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కలుసుకుంటాం. పూజ్యుల నుండి పూజారులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూ వచ్చామని కూడా అర్థం చేసుకున్నాం. పూజ్యులుగా ఉన్నప్పుడు పతితులు ఎవ్వరూ ఉండరు. పూజారులుగా అయినప్పుడు పావనులు ఎవ్వరూ ఉండరు. సత్యుగంలో పావనులు, పూజ్యులు మాత్రమే ఉంటారు. ద్వాపరయుగం నుండి రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు అందరూ పతితులుగా, పూజారులుగా అవుతారు. శివబాబా చెప్తున్నారు, చూడండి, శంకరాచార్యుడు కూడా నా పూజారియే, నన్ను పూజిస్తాడు కదా. శివుడి చిత్రం కొందరి వద్ద వజ్రాలతో చేసినది, కొందరి వద్ద బంగారంతో చేసినది, కొందరి వద్ద వెండితో చేసినవి ఉంటాయి. పూజించే పూజారిని పూజ్యుడు అనరు. మొత్తం ప్రపంచంలో ఈ సమయంలో పూజ్యులు ఒక్కరు కూడా లేరు. పూజ్యులు పవిత్రంగా ఉంటారు, తర్వాత అపవిత్రులుగా అవుతారు. క్రొత్త ప్రపంచంలో పవిత్రంగా ఉంటారు, పవిత్రులే పూజింపబడతారు. ఉదాహరణకు కుమారి పూజింపబడుతూ ఉంది, కన్య కనుక అపవిత్రం అవ్వగానే అందరి ఎదురుగా తల వంచాల్సి ఉంటుంది. పూజా సామాగ్రి ఎంత ఉంది? ఎక్కడైనా ప్రదర్శిని మ్యూజియం తెరిస్తే అక్కడ పైన త్రిమూర్తి శివుడి చిత్రం తప్పకుండా ఉంచాలి. దాని క్రింద లక్ష్యమైన ఈ లక్ష్మీనారాయణల చిత్రం ఉండాలి. మేము ఈ పూజ్య దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నాం. అక్కడ ఇక ఏ ఇతర ధర్మము ఉండదు అని మీరు అర్థం చేయించవచ్చు. ప్రదర్శనలు ఉపన్యసించేందుకు మొదలైన వాటికి వీలు ఉండదు. అందువలన అర్థం చేయించేందుకు వేరే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఇదే. మేము భారత్ వాసులకు ఆనందకర సమాచారాన్ని వినిపిస్తాం.
మేము ఈ రాజ్య స్థాపన చేస్తున్నాం. ఒకప్పుడు ఈ దైవీ వంశం ఉండేది. ఇప్పుడు అది లేదు. మళ్ళీ అది స్థాపన అవుతుంది. మిగిలినవన్నీ వినాశనం అవుతాయి. సత్యుగంలో ఈ ఒక్క ధర్మం ఉన్నప్పుడు అనేక ధర్మాలు లేవు. ఇప్పుడు ఆ అనేక ధర్మాలు కలిసి ఒక్కటిగా అవ్వడము అనేది జరగదు. అవి ఒకదాని వెనుక ఒకటి స్థాపన అవుతాయి. తర్వాత వృద్ధిని పొందుతాయి. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఏది ఉండేదో అది ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. స్వయాన్ని దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము అని చెప్పుకునే వారెవ్వరూ లేరు. దీనిని విషస్ వరల్డ్, వికారీ ప్రపంచము అని అంటారు. మేము మీకు సంతోష వార్తను తెలియజేస్తాం. శివబాబా నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మనం ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రహ్మ కుమారీలం కదా. అంతకుముందు మనమంతా సోదరులము. తర్వాత రచన జరిగినప్పుడు సోదరి సోదరులుగా అవుతాం. అందరూ బాబా మేము మీ పిల్లలము, సోదరి సోదరులకు క్రిమినల్ దృష్టి ఏర్పడజాలదు అని అంటారు. ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వాలి. అప్పుడే పవిత్ర విశ్వానికి అధిపతులుగా అవ్వగలరు. గతి సద్గతి దాత ఒక్క తండ్రే అని మీకు తెలుసు. పాత ప్రపంచం పరివర్తన అయి తప్పకుండా నూతన ప్రపంచం స్థాపన అవ్వాలి. అది భగవంతుడే చేస్తారు. ఇప్పుడు వారెలా క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచం కూడా ఉంది. ఇదేమీ ఇంకా సమాప్తం కాలేదు. చిత్రాలలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన అని ఉంది. ఇది ఇతడి అనేక జన్మల అంతిమ జన్మ. బ్రహ్మకు జంట లేదు. బ్రహ్మ దత్తత తీసుకుంటాడు. ఈ విషయాలు అర్థం చేయించేందుకు చాలా యుక్తి అవసరం. శివబాబా బ్రహ్మలో ప్రవేశించి మిమ్మల్ని తన వారిగా చేసుకుంటారు. శరీరంలో ప్రవేశించినప్పుడే కదా ఓ ఆత్మ నీవు నా సంతానమని చెప్పగలరు. ఆత్మలు ఉండనే ఉన్నారు. తర్వాత బ్రహ్మ ద్వారా సృష్టింపబడినప్పుడు వారు తప్పకుండా బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులుగా అవుతారు. అప్పుడు వారు సోదరి సోదరులైనట్లే కదా. ఇతర దృష్టి తొలగిపోతుంది. మనం శివబాబా నుండి పావనంగా ఈ వారసత్వాన్ని తీసుకుంటాం. రావణుడి ద్వారా మీకు శాపం లభిస్తుంది. ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అయినట్లయితే మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. దేహ అభిమానులుగా అవ్వడం వలన రావణుడి శాపం లభించింది. శాపం వలన క్రిందకు దిగజారుతూ ఉంటారు. ఇప్పుడు భారతదేశం శాపగ్రస్తమై ఉంది కదా. భారతదేశాన్ని ఇంతటి నిరుపేదగా వికారిగా ఎవరు చేశారు? ఎవరిదో శాపం తగిలి ఉంటుంది. ఇది రావణుడు అనే మాయావి శాపం. ప్రతి సంవత్సరము రావణుడి బొమ్మను తగులబెడతారు. అనగా తప్పకుండా శత్రువే కదా. ధర్మంలోనే శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం దేవీ దేవత ధర్మస్థులుగా అవుతామని మీకు తెలుసు. క్రొత్త ధర్మాన్ని స్థాపన చేయుటకు బాబా నిమిత్తులుగా ఉన్నారు. ఎంత శక్తివంతమైన ధర్మాన్ని స్థాపన చేస్తారు. మీరు బాబా నుండి శక్తి తీసుకుంటారు. పూర్తి విశ్వంపై విజయం పొందుతారు. స్మృతి యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది. అంతేకాక వికర్మలు కూడా వినాశనం అవుతాయి కనుక ఇది కూడా ఒక పంక్తిలో వ్రాయాలి. మేము ఆనందకరమైన వార్తను వినిపిస్తాం. ఇప్పుడు ఈ ధర్మస్థాపన జరుగుతూ ఉంది. దీనినే హెవెన్ స్వర్గం అని అంటారు. ఇలా పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయండి. అన్నింటికంటే ముఖ్యమైనది ఇదేనని బాబా సలహా ఇస్తున్నారు. ఇప్పుడు ఆది సనాతన దేవి దేవత ధర్మస్థాపన జరుగుతూ ఉంది. ప్రజాపిత బ్రహ్మ కూడా కూర్చొని ఉన్నాడు. ప్రజాపిత బ్రహ్మ కుమారీలైన మేము శ్రీమతం ఆధారంతో ఈ కార్యం చేస్తున్నాము. ఇది బ్రహ్మ మతం కాదు, శ్రీమతం. శ్రీమతము పరంపిత పరమాత్మ శివుడిది. వారు అందరి తండ్రి. తండ్రియే ఏక ధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనం చేస్తారు. రాజయోగం నేర్చుకుని ఇలా అవుతారు. మేము కూడా ఇలా అవుతున్నాం. మేము అనంతమైన సన్యాసం చేశాం. ఎందుకంటే ఈ పురాతన ప్రపంచం భస్మం అయిపోతుంది అని తెలుసుకున్నాం. హద్దు తండ్రి హద్దు ఇల్లు కట్టినప్పుడు క్రొత్త ఇల్లు. పాత ఇంటిపై మమత్వం ఎలా తొలగిపోతుందో అలా తండ్రి చెప్తున్నారు. ఈ పురాతన ప్రపంచం సమాప్తం అవుతుంది. ఇప్పుడు మీ కొరకు క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను. మీరు క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళటానికే చదువుతున్నారు.
అనేక ధర్మాల వినాశనం ఒకే ధర్మస్థాపన సంఘం యుగంలోనే జరుగుతుంది. యుద్ధం జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. సత్యుగంలో దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఇక ఏ ఇతర ధర్మం ఉండేది కాదు. మిగిలినవన్నీ ఎక్కడ ఉండేవి? ఈ జ్ఞానం బుద్ధిలో ఉంచుకోవాలి. అలాగని ఈ జ్ఞానం బుద్ధిలో ఉంచుకొని ఇతర పనులేవి చెయ్యరు అని కాదు. బ్రహ్మకైతే ఎన్ని ఆలోచనలుంటాయి. అందరిని చూసుకోవాలి, లెటర్స్ వ్రాయాలి, చదవాలి, ఇండ్ల గురించి ఆలోచించాలి. అయినా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనం ఎలా అవుతాయి? పిల్లలైనా మీకిప్పుడు జ్ఞానం లభించింది. మీరు అర్ధకల్పానికి పూజ్యులుగా అవుతున్నారు. అర్ధకల్పం పూజారులుగా, తమో ప్రధానంగా, తర్వాత అర్ధకల్పం పూజ్యులుగా, సతో ప్రధానంగా ఉంటారు. ఆత్మ పరంపిత పరమాత్ముడితో యోగం జోడించడం ద్వారానే బంగారంగా పారస్గా తయారవుతుంది. స్మృతి చేస్తూ చేస్తూ ఇనుప యుగం నుండి స్వర్ణిమ యుగంలోకి వెళ్ళిపోతుంది. ఓ పతిత పావన అని తండ్రిని ఒక్కరనే పిలుస్తారు. పోను పోను మీ శబ్దం అంతటా వ్యాపిస్తుంది. ఇది అన్ని ధర్మాల కొరకు ఉంది. మీరు ఇలా చెప్తారు, పతిత పావనుడు నేనే అని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. మిగిలిన వారందరూ లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకుని వెళ్తారు. ఎక్కడైనా తికమక పడితే అడగవచ్చు. సత్యుగంలో కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. తప్పకుండా లెక్కాచారాలను సమాప్తం చేసేందుకే ఇదివరకు ఎలా ఉండే వారమో మరలా ఎలాగే అవుతున్నాం. ఇక వివరాలలోకి ఎందుకు వెళ్ళాలి? ప్రతి ఒక్కరూ వచ్చి తమ తమ పాత్రను అభినయిస్తారు అని తెలుసు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళందరూ సత్యుగంలో లేనే లేరు. ఏక ధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనం చేసేందుకే తండ్రి వస్తారు. ఇప్పుడు క్రొత్త ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది. చక్రం తప్పకుండా తిరుగుతుంది. విపరీతమైన టూ మచ్ ఆలోచనలలోకి వెళ్ళకండి. ముఖ్యమైన విషయం, మనం సతో ప్రధానంగా అయితే ఉన్నతమైన పదవి పొందుతాము. కుమారీలు ఇందులో నిమగ్నం అయిపోవాలి. కుమారీల సంపాదనను తల్లిదండ్రులేమీ తినరు. కానీ ఈ రోజులలో ఆకలి బాధలు ఎక్కువైనందున కుమారీలు కూడా సంపాదించాల్సి పడుతోంది. ఇప్పుడు పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి అని మీకు తెలుసు. మీరు రాజయోగులు. తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు మీరు పాండవ సైన్యానికి చెందిన వారిగా అయ్యారు. మీ కర్తవ్యాన్ని చూస్తూ కూడా మేము వెళ్ళి అందరికీ మార్గం తెలియజేయాలి అనే ఆలోచన ఉంచుకోవాలి. ఎంత చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఈ పరిస్థితులలో మేము మరణిస్తే ఏ పదవిని పొందుతాము అని బాబాను అడగవచ్చు. బాబా వెంటనే సర్వీస్ చేయడం లేదు కనుక వెళ్ళి సాధారణ ఇంట్లో జన్మిస్తారు అని చెప్పేస్తారు. మళ్ళీ వచ్చి జ్ఞానం తీసుకోవడం కష్టం. ఎందుకంటే చిన్న పిల్లలు అంత జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. అర్థమైందా? 2-3 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటే ఏం చదువుకోగలరు? నీవు ఏదైనా క్షత్రియ కులంలో జన్మిస్తావు అని బాబా చెప్పేస్తారు. అంటే త్రేతాయుగంలో. ద్వికిరీటాలు కూడా చివరిలో లభిస్తాయి. పూర్తి స్వర్గ సుఖాన్ని పొందలేరు. ఎవరైతే పూర్తి సేవ చేస్తారో, బాగా చదువుతారో వారే పూర్తి సుఖాన్ని పొందుతారు. అది కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగానే. ఇప్పుడు తయారవ్వకపోతే కల్పము అవ్వలేము అనే చింత ఉండాలి. తాము ఎన్ని మార్కులతో పాస్ అవుతాము అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు. అంతా తెలుసుకున్న తర్వాత ఇదే నిశ్చయమై ఉంది అని అంటారు. లోపల దుఃఖం కలుగుతుంది కదా, ఉన్నట్లుండి మాకు ఏమైంది అని అనుకుంటారు. కూర్చొని ఉండగానే అకస్మాత్తుగా మనుషులు మరణిస్తారు. అందుకే తండ్రి చెప్తున్నారు, సోమరులుగా అవ్వకండి. పురుషార్థం బాగా చేసి పతితుల నుండి పావనంగా అవుతూ ఉండండి. ఇతరులకు మార్గం చూపుతూ ఉండండి. బంధుమిత్రులు మొదలైన వారిపైన కూడా దయ కలిగి ఉండాలి. వీరు వికారాలు లేకుండా చెడు తినకుండా ఉండజాలరు అని అనిపించినా సరే వారికి అర్థం చేయిస్తూనే ఉండాలి. వారు ఎటువంటి వారైనా సరే. ఒకవేళ వారు అంగీకరించలేకపోతే వీరు మా కులం వారు కాదు, అంటే దేవతా కులంలోకి వచ్చేవాళ్ళు కాదు అని భావించండి.
ఇక్కడ బ్రాహ్మణ కులం వారు కాదు. ప్రయత్నం చేసి అత్తవారింటి వారిని, పుట్టినింటి వారిని మీరు బాగు చేయాలి. అందరికీ కళ్యాణం చేయాలి. వీరు మాతో మాట్లాడడమే లేదు, ముఖం త్రిప్పేసుకున్నారు అని ఇతరులు భావించే విధంగా మీరు నడుచుకోరాదు. అందరితోనూ కలుపుగోలుగా ఉండాలి. అలాంటి వారి కళ్యాణం కూడా చేయాలి. చాలా దయాహృదయులుగా అవ్వాలి. మనం సుఖం వైపు వెళ్తున్నాం కనుక ఇతరులకు కూడా మార్గాన్ని తెలిపించాలి. అంధులకు మీరు ఊత కర్రలాగా కావాలి కదా! అంధులకు నీవు ఊత కర్ర అని పాడతారు. అందరికీ కళ్ళు ఉన్నా పిలుస్తారు. ఎందుకంటే జ్ఞానం మూడవ నేత్రం లేదు. సుఖశాంతులకు మార్గం చూపించేవారు తండ్రి ఒక్కరే. పిల్లలైనా మీ బుద్ధిలో ఇప్పుడు ఇది ఉంది, ఇంతకుముందు ఇలా భావించేవారు కాదు. భక్తి మార్గంలో ఎన్నో మంత్రాలు జపిస్తూ ఉండేవారు. రామరామ అని అనుకుంటూ చేపలకు చీమలకు ఆహారం తినిపిస్తారు. ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఇవేవి చేయాల్సిన అవసరం లేదు. పక్షులైతే లెక్కలేనన్ని మరణిస్తాయి. ఒక్కసారి తుఫాన్ వస్తే అనేకం మరణిస్తాయి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ రిహార్సల్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వినాశనం అవ్వాల్సిందే. ఇప్పుడు మేము స్వర్గంలోకి వెళ్తాము అని లోపల అనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనదైన ఫస్ట్ క్లాస్ మహల్ను కల్పకృతం వలె నిర్మిస్తాం. కల్పకృతం తయారు చేసిన విధంగా కల్పం ముందు ఎవరు తయారు చేశారో వారే మళ్ళీ తయారు చేస్తారు. ఆ సమయానికి ఆ బుద్ధి వచ్చేస్తుంది. దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి? దీనికంటే తండ్రి స్మృతిలో ఉండడం మంచిది కదా! స్మృతి యాత్రను మర్చిపోకండి. కల్పకృతం వలె మహల్లు తయారవుతాయి. కానీ ఇప్పుడు స్మృతి యాత్రలో సంబంధం జోడించాలి. చాలా ఆనందంగా ఉండాలి. మాకు తండ్రి, టీచరు, సద్గురువు లభించారు అని ఆనందంలో రోమాంచితమైపోవాలి. మనం వచ్చిందే అమరపురికి యజమానులకు అయ్యేందుకు అని మీరు తెలుసుకున్నారు. ఈ ఆనందం స్థిరంగా ఉండాలి. ఇక్కడ అలా ఉన్నప్పుడు అది మళ్ళీ 21 జన్మలకు స్థిరం అవుతుంది. అనేక మందికి స్మృతి కలుగజేస్తూ ఉంటే తమ స్మృతి కూడా పెరుగుతుంది. తర్వాత అలవాటైపోతుంది. ఈ అపవిత్ర ప్రపంచానికి నిప్పు అంటుకుంది అని తెలుసుకున్నారు. ఈ ప్రపంచమంతా వినాశనం అవుతుంది అనే ఆలోచన బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది. సత్యుగంలో ఇవేమీ తెలియదు. ఇప్పుడు ఇది అంతిమ సమయం. మీరు స్మృతి కొరకు పురుషార్థం చేస్తున్నారు, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పతితుల నుండి పావనంగయ్యే పురుషార్థంలో సోమరులుగా అవ్వరాదు, అలసట చెందరాదు. బంధుమిత్రులు మొదలైన వారు ఎవరున్నా వారిపై దయతో వారికి కూడా అర్థం చేయించాలి, వదిలివేయరాదు. సెకండ్ పాయింట్, వీరు మా నుండి ముఖం తిప్పేసుకున్నారు, మేమంటే నచ్చదు అని ఇతరులు అనుకునే విధంగా మీ నడవడిక ఉండరాదు. దయాహృదయులై అందరికీ కళ్యాణం చేయాలి. ఇతర ఆలోచనలన్నీ వదిలి ఒక్క తండ్రి స్మృతిలో మాత్రమే ఉండాలి. వరదానము సత్యత, స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారంతో ప్రత్యక్షతను చేసే రమత యోగి భవ. పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం సత్యత, సత్యతకు ఆధారం స్వచ్ఛత మరియు నిర్భయత. ఒకవేళ ఏ విధమైన అస్వచ్ఛత అనగా మురికి ఉన్న, స్వచ్ఛత సత్యత లోపమున్నా, లేక మీ తమోగుణి సంస్కారాలపై విజయులుగా అవ్వడంలో, సంస్కారాల మిలనం అంటే కలుపుకొని వెళ్ళడంలో సంస్కారాలను, లేక విశ్వసేవ యొక్క క్షేత్రంలో మీ సిద్ధాంతాలను సిద్ధి చేయడంలో భయం ఉన్న ప్రత్యక్షత జరగదు. అందువలన సత్యత మరియు నిర్భయత అంటే సత్యత ఏమో ఉంది, అంతా కరెక్టే. బాబా కరెక్టు, బాబా చెప్పే ప్రతి అక్షరం కరెక్ట్ అని తెలిసిపోయింది. మరి ఇదొక్కటి ఉంటే చాలదు, ధైర్యం కూడా ఉండాలి. సత్యతతో పాటు ధైర్యాన్ని, నిర్భయతను ధారణ చేసి ఒకే ధ్యాసలో మస్తుగా ఉండే రమత యోగిలుగా, సహజ రాజయోగులుగా అయితే సహజంగానే అంతిమ ప్రత్యక్షత జరుగుతుంది.
స్లోగన్ బేహద్దు దృష్టి వృత్తియే ఏక మత్ కా ఆధారం. అందువలన హద్దులోకి రాకండి. అవ్యక్త సూచన శరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచటానికి బాప్దాదా ఇలా చెప్తున్నారు. అశరీరిక అవ్వడం ఒక వైర్లెస్ సెట్ వంటిది. వైస్లెస్ నిర్వికారిగా అవ్వడమే వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్. కొద్దిగానైనా అంశంలో కూడా, అంటే అంశ మాత్రం వికారం ఉన్నా అది వైర్లెస్ సెట్ను పనికి రాకుండా చేసేస్తుంది. అందువలన ఇప్పుడు కర్మ బంధనాల నుండి కర్మయోగులుగా అవ్వండి. అనేక బంధనాల నుండి ముక్తి అయి ఒక్క తండ్రి యొక్క సంబంధంలో అర్థం చేసుకుంటే సదా ఎవరు రెడీగా ఉంటారు. లోపల ఏ వికారము దాగి లేదు కదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓం శాంతి.